వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. రేపే ప్రబోధిని ఏకాదశి. ఈ ఏకాదశి గురువారంతో కూడిన ఏకాదశి కాబట్టి దీనికి ఎంతో విశేషం ఉంటుంది. ఈరోజు గురువారం రోజు ప్రబోధిని ఏకాదశి రావడం ఎంతో విశేషం. ఈరోజు గురువు అనుగ్రహం కూడా కలుగుతుందని, కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని, ఉద్దాన ఏకాదశి అని పేర్లు పిలుస్తారు. ఈ ఏకాదశి ఎంతో విశేషమైనది. మీ ఇంట్లో అపమృత్యు దోషాలు ఉన్నాయా? ఇలా అపమృత్యు దోషాలు పోవటానికి ఈరోజు ఈ సమయంలో విష్ణుమూర్తి ముందు ఈ దీపం పెడితే చాలు, మీకున్న అపమృత్యు దోషాలన్నీ పోయి మీ ఇంట్లో సుఖశాంతులు వర్ధిల్లుతాయి. అందులోనూ గురువారం రోజు వచ్చిన ఈ ప్రబోధిని ఏకాదశి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, అపమృత్యు దోషాలన్నీ పోతాయి. అపమృత్యు దోషాలు పోగొట్టే విష్ణు పూజ, విష్ణు మంత్రం, విష్ణుమూర్తి ముందు ఈ దీపం వెలిగిస్తే చాలు, మీ కుటుంబంలో ఉన్న అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. కార్తీక మాసం అంటే శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో తొలిత వచ్చేది కార్తీక శుద్ధ ఏకాదశి. దీన్ని బోధన ఏకాదశిని, దేవబోధన ఏకాదశిని, ప్రబోధన ఏకాదశిని, ఉద్దాన ఏకాదశిని పేర్లు పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు అంటే తొలి ఏకాదశి రోజు శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజు యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి దీన్ని ఉద్దాన ఏకాదశి అని పేరు. దీనిని హరి బోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస వ్రతం ఈ ఏకాదశి రోజు ముగుస్తుంది. ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి వివాహం జరిగిన రోజుగా భావిస్తారు. ఉద్దాన ఏకాదశి నేడే దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినట్టు పురాణాలు పేర్కొన్నాయి. ఈ ఏకాదశి రోజే క్షీర సముద్ర మదనం మొదలైందని, మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క మహర్షి ఈ రోజునే జన్మించారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించి రాత్రంతా జాగారం చేసి మరునాడు ద్వాదశ గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి ద్వాదశి పారణ చేసి భోజన వ్రతాన్ని ముగించాలి. ఈ ఏకాదశి మహత్యం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పాడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ స్కందపురాణంలో కనిపిస్తుంది. కార్తీక శుద్ధ ఏకాదశి ప్రబోధి ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉండి విష్ణుమూర్తికి, తులసీదేవికి దీపం పెట్టి నమస్కరిస్తారో వారికి సర్వ పాపాలు తొలగిపోతాయని, ఈరోజు విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరునాడు ద్వాదశి గడియలు ముగియక ముందే పారణ చేస్తారో వారికి సర్వ పాపాలు తొలగించి అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయని, ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజే పాపాలు హరిస్తాయని, ఈరోజు ఉపవాసం ఉండి జాగరణ చేస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం దక్కుతుందని, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని ఒక చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన 1000 జన్మలో చేసిన పాపాలు కాల్చివేస్తుంది. ఈ ప్రబోధిని ఏకాదశి రోజు విష్ణుమూర్తి ముందు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్య ఎవరైతే దీపం వెలిగించి పూజ చేస్తారో కొండంత పాపాలైన ఈ ఒక్క రోజుతో 1000 జన్మల చేసిన పాపాలు కూడా నశించిపోతాయి. ఈ ఏకాదశి ఉపవాసం వ్రతం ఈ రోజు చిన్న మంచి పని చేసినా, పుణ్యకార్యం చేసినా అది మేరు పర్వతానికి సమానమైన పుణ్యఫలం ఇస్తుంది. ఎవరికైనా పేదలకు చిన్న ఫలం కానీ, వాళ్ళు తినడానికి తిండి, కప్పుకోవడానికి దుప్పటి ఇలా దానం చేస్తే మీ శక్తి కొద్దీ మీరు చేసేది చిన్న దానమైనా అది మేరు పర్వతానికి సమానమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది. ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి ఏమి పట్టుకున్నా బంగారంలా మారుతుంది. సాధించలేనివి ఏమీ ఉండవు. ప్రతి ఒక్కటి కోరిన కోరిక నెరవేరుతుంది. ఈరోజు ఉపవాసం ఉన్న వారికి ధాన్యం, సంపదలు, ఉన్నత స్థాయి కలగడంతో పాటు ఈ పరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేస్తే పుణ్య ఫలాలు వస్తాయి. యజ్ఞయాగాలు, వేదం చదవటం వల్ల కలిగే పుణ్యాన్ని 1,000,000 రెట్లు పుణ్యం
భావిస్తారు. ఒక సంవత్సరంలో 12 నెలలు, ఒక నెలకి 2 ఏకాదశులు, అలా సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. అయితే ప్రతి ఏకాదశికి మనం ఉపవాసం ఉన్నా ఉండకపోయినా ఈ ప్రబోధిని ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉంటే 1,000,000 రెట్లు పుణ్యఫలం కలుగు. గత జన్మలలో చేసిన పాపం ఈ జన్మలో చేసిన పాపం కూడా నశిస్తుంది. అయితే మీ ఇంట్లో అపమృత్యు దోషాలు తొలగిపోవాలంటే సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్య లేదా 7:30 మధ్య మీ ఇంట్లో తులసి కోటలో విష్ణుమూర్తి విగ్రహం కానీ, శాలిగ్రామం కానీ, లేదా శ్రీకృష్ణ పరమాత్ముని చిన్న విగ్రహం కానీ, విష్ణుమూర్తి ఫోటో కానీ తులసి కోటలో పెట్టి విష్ణుమూర్తికి తులసిదేవికి కలిసి పూజలు చేస్తారో ఆ ఇంట్లో అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఆ ఇంట్లో ఎవరికైనా ఆపదలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. సంవత్సరంలో ఈ ప్రబోధిని ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో మనం గత జన్మలో చేసిన పాపాలు కూడా నశించిపోతాయి. ప్రబోధిని ఏకాదశి రోజు ఎవరైతే అన్నదానం చేస్తారో, అందులోనూ ఈ ప్రబోధిని ఏకాదశి వ్రతం చేసే వారిలో ఒకరైనా ఒకరికి అన్నదానం చేయాలి. అలా అన్నదానం చేస్తే వారికి 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. అలాగే సూర్యగ్రహణం సమయంలో పవిత్ర గంగానది తీరాన 1,00,00,000 మందికి అన్నదానం చేస్తే ఎంత ఫలితం లభిస్తుందో, అలాగే ఈరోజు వస్త్రదానం చేయటం వలన లేదా పండ్లు దక్షిణ ఇలా ఏదైనా దానంగా ఇవ్వటం వలన, లేదా ఉసిరి దీపం దానంగా ఇచ్చినా చాలు. ఇవన్నీ దానం ఇవ్వటం వలన ఈ లోకంలోనే కాదు, మరణాంతరం కూడా పరలోకంలో కూడా సుఖభోగాలు అనుభవిస్తారు. ఈరోజు దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు అందరూ విష్ణులోకం చేరి కీర్తనలతో, భజనలతో, హారతులతో శ్రీ మహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఈరోజు ఉద్దాన ఏకాదశి. ఈరోజు ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఏకాదశి తిథి రోజే విష్ణులోకంలో యక్షులు, కిన్నెరులు, దేవతలు ఇలా ప్రతి ఒక్కరు మహర్షులు, సిద్ధులు, యోగులు అందరూ శ్రీ మహావిష్ణువును నిద్రలేపుతారు. విష్ణుమూర్తికి సంకీర్తనలు, సహస్రనామాలు చేస్తారు. అలా చేసే సమయంలో విష్ణుమూర్తికి హారతి సమర్పిస్తారు. ఈ హారతి సమర్పించటం వల్ల వారికి అపమృత్యు దోషాలు ఏవన్నా ఉంటే తొలగిపోతాయి. ఈరోజు సాయంత్రం సమయంలో విష్ణుమూర్తికి పూజ చేసి ప్రసాదం సమర్పించి హారతి ఇవ్వటం వల్ల వాళ్ళకి ఉన్న అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. స్త్రీలైతేనేం, పురుషులైతేనేం, పిల్లలైతేనేం ఇలా ఎవరైతే విష్ణుమూర్తికి పూజ చేసి హారతి సమర్పిస్తారో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అందువల్ల కార్తీక ఏకాదశి రోజు ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట అంటూ ఆ విష్ణుమూర్తిని ధ్యానిస్తూ కీర్తనలు చేస్తూ ఉపవాసం చేయాలి. ఈరోజు శ్రీ మహావిష్ణువును అర్చించి ఉపవాసం చేయాలి. భాగవతంలోని అంబరీషోపాఖ్యానం పఠనం చేయాలి. శ్రవణం శ్రేష్టం. రాత్రిపూట విష్ణునామ కీర్తన కాలం గడపాలి. తులసి వనం కానీ, తులసి కోట కానీ దగ్గర విష్ణుమూర్తి పూజ చేయాలి. ఈరోజు చేసే దాన ధర్మాల వల్ల అనంత పుణ్యం లభిస్తుంది. ప్రబోధిని ఏకాదశి రోజు మనం చేసే పూజలు మనం చేసిన పాపాలను హరిస్తాయి. శ్రీ మహావిష్ణువుకు పూజ చేస్తే అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి. ఈరోజు సాయంత్రం 6 నుండి 7:30 మధ్యలో శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి ఆవు నేతితో దీపం వెలిగించి హారతి సమర్పిస్తారో వారికి అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు మేల్కొనే రోజు ఈరోజే కాబట్టి మనం ఏ చిన్న పని చేసినా, ఏ చిన్న పుణ్యకార్యం చేసినా కొండంత పుణ్యం లభిస్తుంది. ఏ జన్మలో చేసిన పాపాలంతా నశించిపోతాయి. అందుకే ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి వాళ్ళు జాగరణ చేస్తారో సర్వ పాపాలు తొలగి, అపమృత్యు దోషాలు కూడా తొలగి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది.
మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి.